అమాయకుల ప్రాణాలతో కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చెలగాటమాడుతున్నారు. బెట్టింగ్ యాప్లను కొందరు ప్రమోట్ చేస్తున్నారు కూడా. అందంగా అబద్ధాలు చెబుతూ అమాయకుల ప్రాణాలతో ఆటలాడుతూ ఉన్నారు. ఈ అంశంపై స్పెషల్ డ్రైవ్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ రాజు ఉన్నారు. రాజు, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. సో మొత్తానికి మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్లకు బలైపోయినటువంటి అమాయకులు అని చెప్పేసి కొన్ని పత్రికల్లో కావచ్చు, అంతేకాకుండా మీడియాలో, సోషల్ మీడియాలో అనేక కథనాలు మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం. బెట్టింగ్ పేరుతోటి, బెట్టింగ్ యాప్ల పేరుతోటి అప్పులు చేసి ఉన్న ఆస్తులను తగిలేసి చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం ఇటీవల కాలంలో చూసాం. సో గడిచినటువంటి కొంతకాలంగా ఎస్పెషల్లీ మనం కానీ చూసుకున్నట్లయితే కర్ణాటకలో ఇద్దరు అన్నదమ్ములు అలాగే ఒక వదిన, ముగ్గురు కూడా ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా చేసినటువంటి అప్పులు తీర్చేందుకు మార్గం లేక ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఇటీవల కలకలం రేపింది. వీటితో పాటు తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దేవునిపల్లి అనేటటువంటి ప్రాంతంలో సంజీవ్ అనేటటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 85 లక్షల రూపాయలు బెట్టింగ్ యాప్ల ద్వారా పోగొట్టుకొని ఆ అప్పులు తీర్చడం ఎలాగో తెలియక ఆత్మహత్య చేసుకున్నటువంటి సిచ్యువేషన్. మరోపక్క ఆంధ్రప్రదేశ్లో కోనసీమ జిల్లా మండపేటలో అరవింద్ కుమార్ అనేటటువంటి ఒక ఆఫీస్ బాయ్ అతను దాదాపు 2,60,000 రూపాయలు తన స్థాయికి మించి అప్పులు చేసి బెట్టింగ్ యాప్ల్లో పెట్టి మోసపోయినటువంటి పరిస్థితి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఈ విధంగా అమాయకుల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నటువంటి ఈ బెట్టింగ్ యాప్ల జోలికి ఎలా వెళ్తున్నారు వీళ్ళు అనే దాని మీద ఒక్కసారి మనం దృష్టి కేంద్రీకరిస్తే ఇప్పుడు మనం ప్రైమ్ 9 న్యూస్ స్క్రీన్ మీద చూడొచ్చు. సో అందులో కనిపిస్తున్నటువంటి ఒక వ్యక్తి, అందరూ కూడా తెలిసినటువంటి వ్యక్తి. సో ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. వీళ్ళనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటాం. సో సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లుగా మారడం అంటే మొదటి నుంచి కూడా సోషల్ మీడియాలో ఒక క్రేజ్ని తెచ్చుకోవడం, సోషల్ మీడియాలో ఫాలోయర్స్ని పెంచుకోవడం, సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఆ వీడియోల ద్వారా వచ్చినటువంటి డబ్బుతోటి క్రేజ్ని పెంచుకోవడం, ఇది వీళ్ళు చేసేటటువంటి పని. అంతవరకు చేసుకుంటే పర్లేదు. కానీ ఈరోజు ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి వాళ్ళకి ప్రేరేపించేందుకు వీళ్ళే కారణమవుతున్నారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు కొంతమంది ఇటీవల కాలంలో ఈ బెట్టింగ్ యాప్లను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువగా వాటిని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ప్రమోట్ చేస్తూ ఉండడంతో పాటు అందంగా అబద్ధాలు చెబుతూ అక్కడికక్కడే కోట్ల రూపాయలు వచ్చేస్తున్నాయి, లక్షల రూపాయలు మాకు వచ్చేస్తున్నాయని చెప్పేసి అమాయకులను అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ అట్రాక్షన్ ముసుగులో వాళ్ళ అడిక్షన్కి బానిసలుగా మారిపోయినటువంటి నేపథ్యంలో చాలామంది అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక చిన్న వీడియో గురించి చెప్తాను మీకు. ఆ వీడియోలో అయితే ఒక వ్యక్తి ఒక బెట్టింగ్ యాప్ని వినియోగిస్తున్నాను నేను అని చెప్పేసి ఒక ఇన్ఫ్లుయెన్సరు ఒక షాప్కి వెళ్ళి దాదాపు 90,000 రూపాయలు విలువైనటువంటి ఒక వస్తువును కొనుగోలు చేసేందుకు అక్కడ కూర్చుంటాడు. కూర్చొని కొనుగోలు చేసే లోపలే ఆ బెట్టింగ్ యాప్లో గేమ్ ఆడి 90,000 రూపాయలు నేను సంపాదించాను. సో ఇక్కడ షాపుకి వెళ్ళి షాపులో బెట్టింగ్ యాప్లో బెట్టింగ్ ఆడి అక్కడే డబ్బులు సంపాదించి అక్కడే నాకు కావాల్సిన వస్తువుని కొనుక్కున్నా అని చెప్పేసి చెప్పడం, ఆ వీడియో వైరల్గా మారడంతో చాలామంది దానికి అట్రాక్ట్ అయ్యి దానికి డబ్బులు పెట్టుబడి పెట్టి కోల్పోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. దీని నేపథ్యంలోనే తెలంగాణ ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి సజ్జనార్ గారు ఇవాళ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్లో ఆయన అనేక అంశాలు చేశారు. ఇలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి సంబంధించినటువంటి కొన్ని పోస్టులను ట్యాగ్ చేస్తూనే ఆంధ్రప్రదేశ్ డీజీపీ అలాగే విశాఖపట్నంకి సంబంధించినటువంటి సిటీ కమిషనర్ అందులో ఆయన ట్యాగ్ చేశారు. ఇలాంటి వారి వల్ల అమాయకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇలాంటి వాళ్ళని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఆయన ఈరోజు ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, అలాగే తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ బారిన పడి అప్పులు చేసి ఆస్తులు పోగొట్టుకుంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళని రక్షించాలి అంటే ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు అట్రాక్ట్ అంటే ఎక్కువగా యువత ఇలాంటి వారికి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళు ఈ విధంగా ఈరోజు మొన్నటి వరకు కూడా ఇప్పుడు చూస్తున్నటువంటి వ్యక్తి ఒక మత్స్యకార ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. అతను ఫిషింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఫిషింగ్కి సంబంధించి ఆయన చేపల వేట చేస్తూ ఉంటారు. చేపల వేట చేసేటువంటి వ్యక్తి భారీ లగ్జరీ కార్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వీడియోలు చేసి దాని ద్వారా వచ్చిన రెవెన్యూతో ఆయన కొనుగోలు చేస్తారు. కానీ అక్కడ ఈ యాప్ల ద్వారానే నేను ఈ స్థాయికి వచ్చానని చెప్పి కొన్ని అబద్ధాలు చెప్పడం లాంటివి చేసి ఉండి ఉండవచ్చు. సో అలాంటి వాటి వల్ల ఈరోజు చాలామంది నిజమే అనుకొని వాళ్ళకి అట్రాక్ట్ అయినటువంటి పరిస్థితి. సో ఇలాంటి వాళ్ళన్నింటినీ కూడా కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఉంది. సో మొత్తానికి ఈ స్పెషల్ డ్రైవ్లో మనతోటి పాల్గొనేందుకు కాకినాడ నుంచి
మా ప్రతినిధి కామేశ్వరరావు, అలాగే హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి అజయ్ ఉన్నారు. ముందుగా కామేశ్వరరావుతో మాట్లాడదాం. కామేశ్వరరావు గారు చెప్పండి, అసలు ఏంటి ఈరోజు ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా చాలామంది అమాయకులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బెట్టింగ్ యాప్లకు అట్రాక్ట్ అవ్వడమే కాకుండా అట్రాక్షన్ కాస్త అడిక్షన్గా మారినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇటీవల కర్ణాటకలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు అలాగే వదిన ముగ్గురు సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట మనకు కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏమంటారు కామేశ్వరరావు గారు? రాజు, చూసుకుంటే కనుక మన ఏపీ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా బెట్టింగ్ యాప్ల అరాచకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని చెప్పొచ్చు. ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా కొంత షార్ట్ ఫిలిమ్స్, షార్ట్ రీల్స్ చేసి మేము బెట్టింగ్ యాప్ల ద్వారా లక్షల రూపాయలు ఆర్జిస్తున్నాం, మీరు కూడా బెట్టింగ్ యాప్లని ద్వారా లబ్ధి పొందండి అంటూ కొంతమంది సోషల్ మీడియా ట్రోలర్స్ అయితే మాత్రం ఈ మధ్య పెట్టరేకపోతున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మన వైజాగ్ నుంచి చూసుకోవచ్చు, అదేవిధంగా బెంగళూరు, అదేవిధంగా మన ఏపీ ఏదైతే ఉందో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో కూడా ఈ సన్నివేశాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా ఏదైతే ఉందో ఈ వీళ్ళని బెట్టింగ్ యాప్ల్లోకి లాగి దాన్ని వాళ్ళకి అడిక్షన్గా మార్చే పరిస్థితిలోకి అయితే మాత్రం ఈ ఇన్ఫ్లుయర్స్ అయితే మాత్రం చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా వారు చిన్న చిన్న రీల్స్ చేసుకునే కొందరు అయితే మాత్రం ఆకతాయిలు అయితే మాత్రం ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ఉన్నారో యజమానులు ప్రోద్బలంతో ఈ ఇన్ఫ్లుయర్స్ మొత్తం కూడా కొన్ని కార్లు, కొన్ని భవనాలు వెనకాల నిలబడి ఇటువంటి రీల్స్ చేసి అవి ప్రజల్లోకి అయితే మాత్రం ప్రమోట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో పబ్లిక్ అందరూ కూడా వీరు ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా లక్షల కోట్ల రూపాయలు సంపాదించవచ్చు అని చెప్పేసి షార్ట్ టైంలో అత్యధిక ధనాన్ని సంపాదించే మార్గాలు బెట్టింగ్ యాప్ల్లోనూ ఉన్నాయని చెప్పి వీరు చెప్పడంతో మొత్తం కూడా చూసుకుంటే కనుక ఈ ఇన్ఫ్లుయర్స్ బారిన పడి 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలో కూడా అత్యధికమైన కేసులు అయితే నమోదవుతున్నాయి. మీరు చెప్పినట్టుగా బెంగళూరు సంబంధించిన ఒక కుటుంబం 3 మరణించారు. అదేవిధంగా గోదావరి జిల్లాలో కూడా ఇటువంటి సంఘటనలు అనేకంగా అయితే జరిగాయి. రీసెంట్గా ఒక అమ్మాయి అంటే బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి అయితే మాత్రం బెట్టింగ్ యాప్ ద్వారాగా బెట్టింగ్ కాసి కొన్ని అప్పుల పాలు ఫ్రెండ్స్ ద్వారాగా కొన్ని నగదును అయితే మాత్రం అప్పు తీసుకుని ఇంట్లో చెప్పలేని పరిస్థితి, వారికి అప్పు తీర్చలేని పరిస్థితిలో గోదావరి నదిలోకి అయితే దూకిన పరిస్థితి అయితే మాత్రం మన ఈ మధ్య చూసాం. దీనికి సంబంధించి దాని పూర్తి వివరాలు పోలీసులు అయితే మాత్రం మొత్తం కూడా వివరాలను సేకరించిన అనంతరం కూడా వారు నివేదికలు అయితే నిగూఢ సత్యాలు అయితే బయట పెట్టారని చెప్పొచ్చు. ఏంటంటే బెట్టింగ్ ఈ యాప్ల ద్వారా ఆమె అప్రోచ్ అయిన అనంతరం కూడా షార్ట్ టైంలో ఈ చదువులను పక్కన పెట్టి మొత్తం బెట్టింగ్ యాప్ల ద్వారా కోట్లు సంపాదించాలనే ఆలోచనతో తమ చుట్టూ ఉన్న హాస్టల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరి దగ్గర కూడా అప్పులు చేసి తను ఈ బెట్టింగ్లు కాయడం, అందులో నష్టపోవడం, ఇటు వాళ్ళు డబ్బుల గురించి డిమాండ్ చేస్తుంటే తల్లిదండ్రులకు చెప్పలేని పరిస్థితిలో గోదావరి నదిలోకి దూకి చనిపోయిన సంఘటన అయితే రీసెంట్గా జరిగిందని చెప్పొచ్చు. మరొకటి ఏంటంటే మీరు చెప్పారు, బెంగళూరులో ఒకే కుటుంబానికి చెందిన 3 కూడా సేమ్ పరిస్థితి ఎదురైంది. ఇంకా మన అమలాపురం సంబంధించిన ఒక ఆఫీస్ బాయ్ కూడా బెట్టింగ్ అప్పులు, ఆఫీస్ సంబంధించిన మండల ఆఫీస్ సంబంధించిన పలువురు దగ్గర అప్పులు చేసి బెట్టింగ్ చేయడం వల్ల నష్టపోయిన తర్వాత కూడా పలువురు అయితే వారిని వారించిన పరిస్థితి. మొత్తమే చూసుకుంటే కనుక ఈ బెట్టింగ్ యాప్లని కొంతమంది ఏదైతే ఉందో జోదాదారులు అందరూ కూడా దీన్ని ఏదైతే ఉందో ఈ సోషల్ మీడియా ట్రోలర్స్ నుంచి వాళ్ళని పెట్టుకుని వాళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా లక్షల కోట్లు ఆర్జించవచ్చు, షార్ట్ టైంలోనే కోటీశ్వర్లు అవ్వచ్చు, షార్ట్ టైం మీకు నచ్చిన వస్తువులు కొనుక్కోవచ్చు అనే ధీమాతో వారు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఈ యావత్తు యూత్ మొత్తం కూడా బెట్టింగ్ యాప్ల మీద పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం కూడా బెట్టింగ్ యాప్లు కాస్తిన అనంతరం కూడా ఈ బెట్టింగ్ యాప్ల్లో దిగిన అనంతరం కూడా అడిక్షన్గా మారిపోయిందని చెప్పొచ్చు. మొత్తం చూసుకుంటే కూడా ఈ అడిక్షన్ అంటే ఒక పూర్తి స్థాయిగా బెట్టింగ్లు చేసుకుంటూ ఒక బెట్టింగే సర్వస్వం అనుకుంటూ వారు పూర్తి స్థాయిలోకి అయితే వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి వీరందరినీ రక్షించే పరిస్థితిలో ఏపీ తెలంగాణ గవర్నమెంట్లు అయితే ఇప్పటికే కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్న పరిస్థితి. సజ్జనార్ ఏదైతే ఉన్నారో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అయితే మాత్రం ఏపీ గవర్నమెంట్కి అయితే ఒక ట్యాగ్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఇటువంటి ఎవరైతే ఇన్ఫ్లుయర్స్ని అదుపులో తీసుకుని కేసులు ఫైల్ చేసి ప్రజలను రక్షించే బాధ్యత మన మీద ఉందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. రాజు, రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.